జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు విషయాన్ని సుప్రీంకోర్టు చాలా స్పీడ్గా, చాలా సీరియస్‌గా విచారించడం జరుగుతుంది. ప్రతిరోజు ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్‌ని కూడా ఒక లైవ్ టెలికాస్ట్ చేసి సుప్రీంకోర్టు నుంచి ఒక వీడియో వదలడం జరుగుతుంది. ఈరోజు ఈ విచారణ సందర్భంగా కపిల్ సిబల్ అనే ఒక న్యాయమూర్తి నవ్వడం జరిగింది. అది చూసినటువంటి ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు మందలించారు. ఇక్కడ నవ్వాల్సిన విషయం ఏముంది? భారతదేశం మొత్తం దీని గురించి బాధపడతా మీరు నవ్వుతున్నారా అని చెప్పేసి ఆయన మందలించారన్నమాట. That is what DD is. Not somebody has lost their That's life. according to the Don't rules. exist laugh. One second. According to the rules. మనకు అర్థం చేసుకోవచ్చు ఈ కేసు విషయంలో ఎంత స్పీడ్గా, ఎంత సీరియస్గా విచారణ జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నాడో వాడు రెండోసారి అంటే రేపటి రోజున కోల్కతా హైకోర్టులో హాజరవుతున్నాడు. మొదటిసారేమో వాని తరపున వాదించడానికి ఎలాంటి న్యాయవాదులు రాలేదు. కానీ రేపటి రోజున వాని తరపున వాదించడానికి ఆ బెంగాల్ ప్రభుత్వం